ఇక భద్రత ఇవ్వడం లేదంటే చెడు కోరుకుంటున్నారనే కదా ప్రభుత్వంపై షర్మిల ధ్వజం. అవునా, జగనన్న మిమ్మల్ని ఇంటికి పంపేందుకు జనం సిద్ధం. అప్పు చేసిన 8 లక్షల కోట్లు ఏమయ్యాయి? బాపట్ల సభలో సీఎం షర్మిల మండిపాటు. బాపట్ల బహిరంగ సభలో మాట్లాడుతున్న షర్మిల, ఈ 8 లక్షల కోట్ల అప్పు ఒక్క జగన్ చేసింది కాదమ్మా తల్లి. ఆల్రెడీ నిన్న బడ్జెట్ ప్రసంగంలో భాగంగా చెప్పిండు, జగన్ సర్కార్ వచ్చిన తర్వాత చేసినవి కేవలం 2.5 లక్షల కోట్లు. అంతకు ముందున్నది చంద్రబాబు సర్కారు, అప్పటికే 4.5 లక్షల కోట్లకు పైగా అప్పుండే అని చెప్పి క్లియర్ కట్గా చెప్పినా కూడా నీకు ఆ సోయి లేకుండా మాట్లాడుతున్నావు చూడు, ఇది నీ దిక్కుమాలతనం. అయినా తెలంగాణ ప్రజలంతా అమాయకులా? ఆంధ్ర వాళ్ళు నువ్వేది చెప్తే అది వినడానికి. ఒకసారి ఏమేమంటుందో చూద్దాం, ఆగండి. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది కూడా ఎలా చనిపోయారు? రచ్చబండకని ప్రజల దగ్గరికి వెళ్తూ చనిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. అది రాజశేఖర రెడ్డి గారు, అది వైఎస్ఆర్ మార్క్. ఇప్పుడు జగనన్న గారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు. ఇప్పుడు ఎలక్షన్ లో ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు జగనన్న గారు. ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం. మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసం మళ్ళీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి మీరు సిద్ధమా? 25 లక్షల పేదలకు ఇల్లులు కట్టామని మళ్ళీ మోసం చేయడానికి మీరు సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మళ్ళీ మైనింగ్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం. ఈసారి మిమ్మల్ని అందరూ కలిపి కట్టగట్టి బంగాళాఖాతం వేస్తారు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? తొందర ఏం లేదు, కొద్దిగా ఓపిక పట్టండి ఇక. ఎందుకంటే మీ బోకు రాజకీయాలు, ఈ చంద్రబాబు తార్పుడు రాజకీయాలు ఇవన్నీ చూడండి ఆంధ్రప్రదేశ్.